నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సినిమా పీపుల్ కొంచెం భారీ గెటప్తో ఉంటారు, మీరు చాలా సాధారణంగా మోడర్న్ భారతీయుల్లో కనిపిస్తున్నారు. అంటే మొత్తం చూసేసిన తర్వాత ఇంకేముంది, అసలు జీవితం చూసేసిన తర్వాత దేని చూసి గర్వపడాలి నేను? అన్నీ ఆకలి, దరిద్రం, అవమానం అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడేదో అవకాశాలు వచ్చిన తర్వాత దీన్ని చూసి నేను గొప్పగా ఫీల్ కానీ నా గోల్ నేను చేరుకున్నా కానీ అప్పుడు అంత ఆ స్థాయికి నేను ఏదైతే గోల్ అనుకుంటున్నా ఆ గోల్కి చేరుకున్నా అట్లనే ఉంటాను, ఇట్లానే ఉంటాను. ఒకవేళ లేకపోతే ఇట్లానే ఉంటాను. ఈ అవకాశాలు లేకపోతే ఊళ్ళోకి వెళ్ళి పని చేసుకుంటాను. జీవితం కదండి, ఏం చూసుకొని గర్వపడాలండి. ఒక 5 నిమిషాలు గ్యారంటీ వాళ్ళ లైఫ్లో. ఎందుకు ఇలా స్పిరిచువల్ అయిపోయారు? స్పిరిచువల్ అంటే వేదాంతం కాదు, వాస్తవం జీవితం ఇది అంతే. జీవితాన్ని చూసిన వాళ్ళు ఎవరు అట్లా అనుకుని నా వరకైతే అందరూ అనుకోవాలని లేదు. నాకు ఎదురైన అనుభవాలు కానీ, నా పరిస్థితి కానీ, చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న సంఘటనలు కానీ, అవమానాలు కానీ, ఇవన్నీ కానీ, నా స్నేహాలు కానీ, నా స్నేహితులు కానీ, అంతే నేను నడిచి వచ్చిన దారి కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. మీ గొంతులో గంభీరత్వం, మీ కళ్ళలో గంభీరత్వం, మీ అపీరెన్స్లో గంభీరత్వం, ఎవరైనా చూస్తే ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. కానీ మనసు ఎంత సున్నితం, మాటలు చాలా సున్నితంగా ఉన్నాయి. అనుభవాల గురించి చెప్పేటప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆహారాన్ని బట్టి మనిషిని అంచనా వేయకూడదండి ఎప్పటికి కూడా. కానీ నాకేంటంటే ఓకే, ఇది వచ్చింది నాకు ఫస్ట్ నుంచి కూడా. నాకు ఆ విలనిజం అన్నా కానీ, ఇది కానీ, కళ ఇదన్నా కానీ నాకు ఇంట్రెస్ట్. కాకపోతే మనసు రాటు తేలడం కానీ, మనసు సున్నితత్వం అవడం కానీ ఆ పరిస్థితుల ప్రభావం వల్లే ఉంటుంది. చూసిన జీవితం తాలూకు కానీ, ఎదురైన అనుభవాల గురించి కానీ. సో నేను అట్లనే ఇదైపోతాను. ఫస్ట్ నుంచి నేను ఎట్లనే ఉంటాను, ఇట్లానే ఉంటాను నేను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు పోలీస్ గడుపుల్లో కనిపిస్తూ అంటూ గంభీరం ప్రదర్శించారు. ఒక్కసారి మీరు హ్యాపీగా నవ్వుతే చూడాలని ఉంది నాకు. దేవుడా, అదేం కాదు కానీ నవ్వడానికి అట్లా కాదు. నేను మంచి జోకర్ని, మంచి స్నేహితులతో ఉన్నప్పుడు కానీ అవన్నీ బాగా మంచిది ఉంటుంది. రొటీన్ ఇంటర్వ్యూస్ చేసేసి బాగా వెక్స్ అయిపోయి ఉన్నాను. నన్ను హ్యాపీగా నవ్వించే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. అది మనకు జాత కాదు లేదు అసలు నవ్వు. కామెడీ రోల్స్ టచ్ చేయకపోవడానికి కారణం ఏంటి? టచ్ చేస్తానండి, కాకపోతే ఏంటంటే నాకు వచ్చే అవకాశాలను బట్టి నాకు అట్లా ఇదవుతుంది. నాకు అన్నీ కాకపోతే ఏంటంటే నాకు విలనిజం అన్నా కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నా కానీ, సమాజంలో మంచి చెడు ప్రతినిధి విలనిజం. రకరకాల మనుషులు ఉంటారు. నాకు విస్తృత జనబాహుళ్యంతో సంబంధాలు కానీ, ఎక్కడైనా సరే జనంతో మమేకం అయిపోతాను కాబట్టి మనుషుల్లో ఉండే రకరకాల ఎమోషన్స్, ఆ విలనిజం ఉంటుంది. నోటితో మాట్లాడితే నోసోట్లు ఎక్కించడం కానీ, తేనె పూసిన కృత్రిమ మనస్తత్వాలు కానీ, మనుషుల్ని అసలు ఎంత దారుణంగా వంచే మనస్తత్వాలు చాలామందిని చూస్తాను. అవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. హీరోగా ఇవన్నీ ఉన్నాయి మామూలుగా కానీ. సో ఆ క్యారెక్టర్లు చేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ నాకు చేయాలని, అది అట్లా నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు శివరంగారావు గారు కానీ, అక్కడి నుంచి ఇప్పుడు దాకా నా లెజెండ్, నా ఆరాధ్య నటుడు కోట గారి దాకా వాళ్ళ స్థాయికి వాళ్ళ పక్కన ఒక చోటు అట్లా అంటే వాళ్ళ నీడలో నిలబడే చోటున దొక్కితే చాలనేది నా గోలు. మరి సినిమాలు చేసినప్పటికీ సినిమాలు ఒక ఎత్తు అయితే లలితా జ్యువెలరీ స్పూఫ్ అనేది మరో ఎత్తు. బాగా క్లిక్ అయింది. రైట్, ఈ కాన్సెప్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, మీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అంటే లండన్ బాబులు సినిమా, చిన్ని కృష్ణ గారు డైరెక్టర్, మారుతి గారు మొత్తం ఇన్ఛార్జ్ అంతటికి. సరే సినిమాలో అది ఆండవన్ కట్టలు అని చెప్పేసి తమిళ సినిమా. దాంట్లో సిబిఐ అదే పాస్పోర్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆయన అద్భుతమైన నటుడు అసలు తమిళ్లో. తెలుగులో చేసేటప్పుడు ఎవడు చేయాలనుకున్నప్పుడు అప్పుడు వెంకటాపురం రిలీజ్ అయింది నాది. అది మారుతి గారు చూసి ఇతను పిలిపించండి అన్నారు. అది చూసిన తర్వాత మంచి ఆర్టిస్ట్ అతను, ఆయన పేరు ఏదో మలయాళీ, అతను కూడా ఏంది ఆ క్యారెక్టర్ నేను చేయాలి చేస్తే అది బాగా నచ్చింది వాళ్ళకి. తర్వాత దీన్ని ప్రమోట్ చేసే విషయంలో ఆలోచించి చిన్ని కృష్ణకి మంచి ఆలోచన వచ్చేసింది. అప్పుడు ఫేమస్ లలితా జ్యువెలరీస్ ఆయన అంటే పెద్ద ఆయన అంటే మంచిది కదా, అట్లా దీన్ని చేద్దాం అనగా మారుతి గారు భలే ఆలోచన చేసేద్దాం గుండు మీకు బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నారా? అంటే నా గుండె అంటే నాకు చాలా ప్రేమ ఉండే బాబు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు రంగస్థలం తర్వాత గుండ్లు కూడా చేయించుకొని ఆ ఫ్యాషన్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అదండి. సో అట్లా అది యాడ్ తీయటం, అది బాగా పాపులర్ అవ్వడం, అసలు ఎంత వైరల్ అయిపోయిందండి బాబు. అసలు
మారుతి గారు కానీ చిన్నకృష్ణ గారు కానీ ఎంత హ్యాపీ అసలు ఆ పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి భలేగుందని. దాని తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయి యాడ్స్ చేయడం? చాలా మంది అడుగుతున్నారు కానీ అబ్బాయి మనం నేను చేయనయ్యా అట్లా సినిమా కోసం చేశాను తప్పితే మీరుగా మాత్రం నేను చేయను. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే సినిమా బ్రతకాలి కదండి, ఏ సినిమా అయినా బ్రతకాలి. నేను అనేది అదే సినిమా పరిశ్రమ. యాడ్స్ చేయకపోవడానికి కారణం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు అంత ఇది లేదు. సో దాంతో నేను సినిమా యాక్టర్లు కూడా చేస్తారు. అవునవును, నాకు అంత పాపులారిటీ అంత గొప్ప ఇది లేదు కదా. అదే ఎందుకంటే అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోవడానికి కారణం ఏంటన్నది అంటే అదేం పర్టికులర్గా ఏం కారణం లేదు. కాకపోతే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది మనం చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్ కానీ అవి కానీ ఏదైనా తేడాలు వచ్చినాయి అనుకో, ఎందుకు వచ్చిన కూడా ఈ జాతర అంతా అసలు, అందుకని కొంచెం దూరంగా ఉంటాను. చాలా లోతుగా ఆలోచించారు. రైట్. ఈ మధ్యకాలంలో నేను చేసిన దాదాపు ఇంటర్వ్యూస్లో ఈ ఇండస్ట్రీ వల్ల ఇలా ఇట్లా స్పిరిచువల్గా మాట్లాడడం కానీ వేదాంతంగా మాట్లాడి ఏముందండి ఇంకా అంతా చూసేసాం కదా, సింపుల్గానే ఉండాలనిపిస్తుంది అన్న మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుచేత? ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలిసిన, ఇక్కడ ఇండస్ట్రీలో రావాలని ఇక్కడ ఏం చెప్పాలండి అసలు ఎన్ని బాధలు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ టెక్నీషియన్స్ అయితే పనులు దొరికితే కొద్ది గొప్ప, ఆర్టిస్టుల వాళ్ళని కానీ డైరెక్టర్ల వాళ్ళని కానీ ఎంత తపన పడి అన్నీ వదులుకొని వచ్చి ఊళ్ళోకి వెళ్ళలేక, చదువులు మానేసుకుని తినడానికి తిండి లేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, అవకాశాలు రాక, ఎన్ని ఇబ్బందులు అందరి జీవితాల్లో ఉంటాయండి. ఆల్మోస్ట్ అందరి జీవితాల్లో భయంకరమైన సంఘటనలు ఉంటాయి తెలిసిన. ఇప్పుడు ఈరోజు అవకాశం వచ్చిందని నేను చెప్పుకోగలుగుతున్నా, కానీ అవకాశం రాక కొన్ని సందర్భాలు కొందరు అయితే ఆ టయానికి అన్నం టయానికి రూమ్కి వెళ్ళిపోయి ఏదో వండి ఉంటారులే అని చెప్పేసి గౌకుని తినేసి, ఒక సందర్భంలో ఒక్కోళ్ళు అయితే ఆ లంట్లు మొత్తం అన్నీ కడిగేసి కుర్రోళ్ళై మొత్తం రూమ్ శుభ్రం చేసి అన్నం తినేసి వెళ్ళిపోవడం. ఇంకొక దారుణం ఏంటి తెలుసు, పెళ్ళిళ్ళు జరుగుతుంటే సవేర ఫంక్షన్ హాల్ ఈసుపుగూడలో ఉంటుంది. ఆ పెళ్ళిళ్ళు భోజనాల టైంకి వెళ్ళిపోయి గబుక్కున తినేసి వచ్చేసే సందర్భాలు ఉంటాయి. ఎన్నో ఉండేయండి నాకు తెలుసు. మీ జీవితంలో మీకు దేవుడా ఎందుకు వచ్చిన ఈ బ్రతుకు అనిపించిన ఒక సంఘటన? అంటే అట్లేం అనిపించలేదు, నేను తేల్చుకోవాలని వచ్చానుగా, నాకు ఇది మార్గం చేసుకో. మీరు అన్నారు కదా ఎన్నో ఒడిదుడుకులు చూసాను, దాంట్లో అతి భయంకరమైన ఒక సిచ్యుయేషన్ చాలా ఉండే. ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలా? మీ కంటతడి పెట్టించింది, మీరు మర్చిపోలేంది ఏవో 2-3 చెప్పండి. వచ్చి ఉండేయండి. మా సాంబలక్ష్మి ఆవిడ 100 రూపాయలు ఇచ్చింది కృష్ణ ఎక్కమని. కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కే రావాలి, 98 రూపాయలు టికెట్, 2 రూపాయలు చేతిలో ఉంది. గౌకని తెల్లారి షూటింగ్, కృష్ణ మా ఊర్లో ఆగిద్ది, దానికి రావాలి. ఆ 2 రూపాయలు ఉంది నా దగ్గర. కృష్ణ టయానికి అన్నం ఉడకలే తెలిసిన, వాటర్ బాటిల్ తీసుకుని ఎక్కి కూర్చొని వచ్చా. అన్నం ఆకలి అవుతుంది. ఎప్పుడో బస్సులు చాలా అలవాటు అయిపోయింది. చిట్యాల దగ్గర బండి అయిపోయింది, ఇది మన జన్మభూమి ఎక్స్ప్రెస్, ఇంజిన్ చెడిపోయింది. అందరు దిగి వెళ్ళిపోతున్నారు రోడ్డుకి, ఎప్పటికో ఆ ఇంజిన్ రావాలి అని చేయాలి. ఆకలి అవుతుంది. ఎక్కడి నుంచో బేల్దారి పనులకి హైదరాబాద్ వచ్చేవాళ్ళు అన్నాలు తింటున్నారు. కష్టజీవులు తెలుసు, ఆకలి ఏంటి ఆ మొహంలో కనిపెడతారు. అది ఒక ముద్ద గోంగూరతో పెద్ద ఆయన ముద్ద అన్నం పెట్టాడు. ఆ ముద్ద అన్నం తిన్నాను నేను, ఆ నీళ్ళు తాగాను. రైతులు 9 గంటలకు 9:30కు ఇక్కడికి చేరుకుంది అది. అక్కడి నుంచి మధురా నగర్ స్టూడియో దాకా నేను నడుచుకుంటూ వచ్చాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెబితే, అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత సీరియల్స్ అన్నీ చేస్తా కొంచెం అన్నీ చేసిన తర్వాత పని లేక మళ్ళీ ఈసువు కూడా చెక్ పోస్ట్ బస్తీ ఉంటుంది, అక్కడ అడ్డం ఉంటుంది. అక్కడి నుంచి మధుర మన మాదాపూర్ పెయింట్ పనికి వెళ్ళేవాడిని తెలిసిన, కూలికి వెళ్ళేవాడిని. ఆ సంఘటనలు అన్నీ అలవాటు పడిపోయాను నేను అసలు. అంటే ఫస్ట్ నుంచి కష్టాలు అవమానాలు చాలా ఉండేయండి జీవితంలో, చిన్నప్పటి నుంచి కూడా. నాకేమని అనిపించట్లే ఇవన్నీ కూడా. అవన్నీ చూసినా కూడా ఈరోజు తినడానికి కొంచెం తింటున్నా కానీ కష్టపడడం వచ్చాం అంతే తప్పితే దీన్ని చూసి మీరంత సింపుల్గా ఉన్నా బయట మిమ్మల్ని చూసే పబ్లిక్ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, మీరు బాగా చేశారండి అంటారు. రంగస్థలం తర్వాత ఇంకెక్కువగా అప్రిసియేషన్స్ ఎక్కువ అవుతుంటాయి కదా, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది నాకైతే, ఏదో అనుకుంటున్నాను. నా ధర్మం నేను వర్తించాను, నాకు అవకాశం వచ్చింది, నిరూపించుకున్నాను. వాళ్ళు మెచ్చుకుంటున్నారు, గ్రేట్. అది ఆ అప్లాస్మెంట్ గుర్తిస్తున్నారు అనే ఫీల్ ఉంటుంది. కానీ మొదట్లో కూడా ఇట్లనే ఈ యాటిట్యూడ్తోనే ఉండేవాళ్ళ? ఫస్ట్ నుంచి ఇంతే. ఇప్పుడంటే అన్ని చూసారు. ఫస్ట్ నుంచి కూడా ఇంతే. అసలు ఫస్ట్లో గబుకుని చూసి ఈ టీవీలో కనపడేవారు కదా. వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రేక్షకులు ఏంటంటే టీవీలో కనపడే సినిమాలు ఒక రకంగా ఊహిస్తారు.
కొంచెం ఇదిగా ఉండను. నా మంది అదే లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం అని చేసుకుంటూ ఉంటాను నేను. ఆ అభిమానం, ఆ గుర్తుపట్టాలనే దీంతోనే కదా మీరు వచ్చారు ఇంత దూరం. అబ్బే అది కాదు, నన్ను గుర్తుపట్టాలి, నలుగురు పొగడాలని ఇది కాదండి నాకు. అబ్బే నేను నిరూపించుకోవాలి, బ్రతకాలి, నటుడుగా నేను ఇదవ్వాలి. అంతేగాని అందరు గుర్తుపట్టేసేయాలి, నన్ను మా బ్రహ్మరథం పట్టాలా, నేను ఎక్కడికెళ్ళి పూర్ణ కుంభంతో స్వాగతం పలకాలా, ఇవన్నీ కాదండి. ఇప్పుడు సహజంగా టీవీలో కనిపించాలో లేకపోతే బిగ్ స్క్రీన్ మీద కనిపించాలో, చిరంజీవి పక్కన బాలకృష్ణ పక్కన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే మంచి గుర్తింపు వస్తుందని కదా సినిమాల్లోకి వస్తారు. గుర్తింపు కోసం మీరు ఎట్లా అనగలుగుతారు? గుర్తింపు కాదు కదా, ఉంటే కొంతమందికి ఉంటే ఉండొచ్చు కదా. 99.99% గుర్తింపు కోసం వస్తారు. 1% లో నేనుండా. డబ్బు కోసం అయితే మీరు చేసే కూలి పని చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం నాకు తెలిసింది, నటన నేను నిరూపించుకోలేదు, నాకు ఒక అంబిషన్ ఉంది, దానికోసం నేను వచ్చాను. ఏంది దాంతో బ్రతకాలి, దాంతో కూడా బ్రతుకు వచ్చింది కదా. నాకు ఈ సమాధానం అర్థం కానట్టుంది, కొంచెం డీటెయిల్గా చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఏమంటే గుర్తింపు కోసం కాదని మీరు అంటున్నారు, గుర్తింపు కోసం చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి వస్తారు అని నేను అంటున్నాను. కేవలం డబ్బు కోసమే ప్రూవ్ చేసుకోవాలి అంటే చాలా రంగాలు ఉన్నాయి కదా. నేనైతే నటుడు అవ్వాలని కోరికండి నాకు ఫస్ట్ నుంచి ఆలోచన ఉంది. ఏంది నేను కూడా నాలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవాలి, ఏంది రకరకాల క్యారెక్టర్లు చేయాలి. ఎవరైతే ఇన్స్పిరేషన్ అని చెప్పానో ఈశ్వరంగారావు గారి దగ్గర నుంచి రాఘగోపాలరావు గారు, నాగభూషణం గారు, ఆర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి కోవకులతో అట్లాంటి క్యారెక్టర్లు చేయాలి. మనం గుర్తింపు మనలో ఉన్న నటుడిని మీ తృప్తి కోసం చేయాలి అంతే. ఏంది నటుడిని చేసుకోవాలి, తద్వారా నేను కూడా బోధ దొరికింది నాకు ఏంటి అనేది. దాంతో ఇదైంది. అయితే అందరు నన్ను గుర్తుపెట్టాలి, ఇది చేయాలి. తర్వాత గుర్తుపెట్టడం, ఇవన్నీ చేయటం, ఫేమ్ రావటం ఇవన్నీ మన సహజం అయ్యాన్ని. ఎంత మనం వద్దనుకున్నా వస్తున్నప్పుడు మనకు వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ వేరు ఉంటాయి. అది ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ రంగస్థలం తర్వాత నా లైఫ్లో ఎప్పుడు లేదు ఇట్లా. ఏ ఫోన్లు కానీ అందరు కానీ ఇది అవుతున్నారు. అవునా అంత గొప్పగా చేశానని, సమ్మర్ హాట్ లో కూడా చల్లగా అనిపిస్తుంది, అంత గొప్పగా చేసానా అనిపిస్తుంది ఒక టైంలో. అయితే మాత్రం నాలో ఉన్న నటుడిని నాకు నేను తృప్తి పడే విధంగా, నాకు ఛాలెంజింగ్గా ఈ సినిమా మాత్రం ఇన్నాళ్ళకి నాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.